జిల్లాలో త్వరలో వైద్య కళాశాల ఏర్పాటు, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 460 కేసులు పరిష్కారం. జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. ప్రభాకర్ రెడ్డి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అలాగే కురపంలోని ఇంజనీరింగ్ కళాశాలను పూర్తి చేయుటకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 460 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు తెలిపారు. సెప్టెంబర్ 13వ తేదీన పార్వతీపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడం జరిగిందని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్గా ఎన్. ప్రభాకర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్గా సి. యశ్వంత్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని కోరారు. సూపర్విజన్తో జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మాతృ మరణాలు సంభవించకుండా కార్యాచరణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. జిల్లా ఆరోగ్య కార్యాలయంలో ఉప జిల్లా స్థాయి ఎండిఆర్ కమిటీ సమావేశం నిర్వహించారు. గర్భిణీ ఆరోగ్య రీత్యా వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని, గర్భిణీ ఆరోగ్య విషయమై వైద్య సిబ్బంది జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా డోలు మోతలు ఉండరాదని, వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అంబులెన్స్ సర్వీస్ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణీ స్త్రీల నమోదు తప్పనిసరిగా చేయాలని, బాల్య వివాహాలను నివారించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో డోలుమాతలు ఉండకూడదని, రక్తహీనతను, మలేరియా కేసులను తగ్గించాలని ఆదేశించారు. వైద్య అధికారులు వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. నవోదయం 2.0 కింద నాటుసారా రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత తెలిపారు. సంబంధిత అధికారుల సమిష్టి కృషితోనే అది సాధ్యమవుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో నవోదయం 2.0 కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున అంతరాష్ట్ర తనిఖీలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. నాటుసారా తయారీ, విక్రయాలపై పీడీ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి నెల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosham.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.